హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ వచ్చేసి ఏఐ రీప్లేస్ ఫ్రెషర్స్ ఇన్ 2026, సాఫ్ట్వేర్ జాబ్స్ సేఫ్ ఆర్ నాట్ అనేది మనం డీప్గా అనాలిసిస్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకేనా? నవేడేస్ ఎంఎన్సి కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, అసెంచర్, these companies are integrating with AI internally. సో మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ అనేది చెప్తాను, వినండి. నా స్టూడెంట్ రవి 2023లో బేసిక్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నాడు. ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్, అతను భయంతో ఏం చేశాడు? ఏఐ టూల్స్ మీద భయంతో he learned automation using AI. సో ఇప్పుడు సేమ్ కంపెనీలో టీమ్ లీడ్ అయ్యాడు. ఇక నేను మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఏఐని యూజ్ చేసిన వాడు గ్రో అవుతాడు, ఏఐని చూసి ఫియర్ చేసిన వాడు ఫ్రీజ్ అయిపోతాడు. నౌ సాఫ్ట్వేర్ కంపెనీలో అందరిది సేమ్ సిచ్యువేషన్. మీకు ఒక స్మాల్ క్విజ్ పెడతాను, చూడండి. If AI writes code, developer roles and yes or no? If AI writes code, developer role ends, yes or no? ఒకసారి థింక్ చేయండి ఈ క్వశ్చన్ గురించి బాగా. ఆన్సర్ ఏంటంటే నో. డెవలపర్ రోల్ ఇవాల్వ్స్. మీకు ఇంకా మోటివేషనల్గా చెప్పాలి అంటే, ఏఐ విల్ నాట్ రీప్లేస్ స్కిల్డ్ మైండ్స్, ఇట్ విల్ ఎక్స్పోజ్ వీక్ మైండ్స్. ఓకే, ఇది మీరు మైండ్లో స్ట్రాంగ్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి వాట్ ఏఐ కెన్ డూ. cannot do. AI can generate code, okay, but AI cannot take accountability. అర్థమైంది మీకు? AI అనేది కోడ్ని జనరేట్ చేయగలదు, కానీ అది అకౌంటబిలిటీని తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, టూ స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, సురేష్.
రాహుల్ వచ్చేసి ఓన్లీ కాపీ పేస్ట్ కోడర్. సురేష్ వచ్చేసి అండర్స్టాండ్స్ ది లాజిక్. Now AI introduced. Then who confused Rahul or Suresh? Rahul confused. But Suresh became faster. Okay. So మీరు which student are you, రాహుల్ ఆర్ సురేష్? మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్నది మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు రాహుల్లా ఉన్నారా, సురేష్లా ఉన్నారా? ఓకే. మీరు ఇంకొక స్ట్రాంగ్ క్వశ్చన్ అనేది అడుగుతున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ కంపెనీ కెన్ ఫినిష్ ప్రాజెక్ట్ విత్ స్మార్ట్ ఇంజనీర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 15 యావరేజ్ ఇంజనీర్స్, విచ్ గ్రూప్ విల్ సర్వైవ్? If company can finish project with 5 smart engineers instead of 15 average engineers, which group will survive? In AI era, average is dangerous. So risk job analysis. Next point వచ్చి risk job analysis. మాన్యువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాన్యువల్ టెస్టర్ ఎర్నింగ్ 3 LPA. ఓకే. ఆటోమేషన్ లెర్న్డ్
in 6 months. Salary jumped to 6 LPA. ఒక మాన్యువల్ టెస్టర్ 3 LPA ఎర్న్ చేస్తున్నాడు ఇయర్కి. ఆటోమేషన్ లెర్న్డ్ ఇన్ 6 months. 6 monthsలో ఆటోమేషన్ అనేది ఆయన నేర్చుకుంటే శాలరీ అనేది 6 LPAకి జంప్ అవుతుంది, ఆటోమేటిక్గా హైక్ అవుద్ది. సో ఇక్కడ మనకి లెసన్ ఏంటి? ఏఏ డిడ్ నాట్ రిమూవ్ హిమ్, ఏఏ ఫోర్స్డ్ అప్గ్రేడ్. ఓకే, ఈ పాయింట్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకొక ర్యాపిడ్ క్విజ్ అనేది ఇస్తున్నాను చూడండి. విచ్ ఈజ్ సేఫర్? మాన్యువల్ ఓన్లీ టెస్టర్ ఆర్ ఆటోమేషన్ టెస్టర్? ఒకసారి థింక్ చేయండి. విచ్ ఈజ్ సేఫర్? మాన్యువల్ ఓన్లీ టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్? Automation tester is the correct answer. Why అనేది మీరే ఒకసారి థింక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ యూజింగ్ ఏఐ. ఒక రియల్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. క్లౌడ్ కేమ్ సర్వర్ admins feared. Now cloud engineers earning more. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్లౌడ్ కేమ్ సర్వర్ అడ్మిన్స్ ఫియర్డ్. నౌ క్లౌడ్ ఇంజనీర్స్ ఎర్నింగ్ మోర్. టెక్నాలజీ రీప్లేసెస్ టాస్క్, నాట్ థింకర్స్. ఇక్కడ ఓన్లీ టెక్నాలజీ ఓన్లీ రీప్లేసెస్ టాస్క్స్, ఓకే, నాట్ థింకర్స్. మిమ్మల్ని ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి, అబ్జర్వ్ చేయండి. If you stop learning for 1 year, will
market wait for you. If you stop learning for 1 year, will market wait for you? మీరు ఏమనుకుంటున్నారు అనేది థింక్ చేసి ఒకసారి కమెంట్లో చెప్పండి ఆ ఆన్సర్ అనేది. దీనికి ఆన్సర్ ఏంటంటే యువర్ బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఈజ్ నాట్ ఏఐ, ఇట్ ఈస్ ది పర్సన్ అప్గ్రేడింగ్ ఫాస్టర్ దెన్ యూ. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడమే. ఇక్కడ ఏ అన్నది అసలు కాంపిటీషనే కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చి salary shift analysis. ఇక్కడ మీకు స్కిల్ గ్యాప్ గురించి చెప్తాను. స్కిల్ గ్యాప్ వైడ్నింగ్. మీకు స్మాల్ స్టోరీ అనేది చెప్తాను చూడండి. ఇద్దరు 2 డెవలపర్స్ ఉన్నారు ఇక్కడ, సేమ్ కంపెనీ, సేమ్ ఎక్స్పీరియన్స్, బట్ వన్ యూజెస్ ఏఐ టూల్స్ డైలీ, వన్ డిపెండ్స్ ఆన్ మాన్యువల్ కోడింగ్ ఓన్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే, ఆఫ్టర్ 2 years వన్ ప్రమోటెడ్, వన్ స్టక్. వై? Why? Because adaptation. ఇంకొక క్విజ్ ఇస్తాను చూడండి. ఇన్ 2026 what matters most? Option 1 degree, skill upgrading, ఆప్షన్ 3 వచ్చేసి లక్. In 2026 what matters most? Degree, skill upgrading, luck. ఆప్షన్ సెకండ్ అయితే కరెక్ట్, స్కిల్ అప్గ్రేడింగ్. స్కిల్ అప్గ్రేడింగ్ కన్నా ఇప్పుడున్న జాబ్ కాంపిటీషన్లో ఎంత స్కిల్ అప్గ్రేడింగ్ ఉన్నా నన్ను అడిగితే మనకి లక్ కూడా ఇంపార్టెంటే జనరల్గా అయితే. అలా ఉంది బయట కాంపిటీషన్. నెక్స్ట్ వచ్చి కంపెనీ హైరింగ్ రియాలిటీ. ఇక్కడ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, కంపెనీస్ వాంట్, కంపెనీస్ రియల్గా మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి? ప్రాబ్లమ్ సాల్వర్స్. ప్రాబ్లమ్ సాల్వర్స్ ప్లస్ కమ్యూనికేటర్స్. ఓకే, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సరిగ్గా ఆన్సర్ చేయండి. ఇఫ్ ఇంటర్వ్యూవర్ ఆస్క్స్
How will AI help in your role? Okay, can you answer confidently? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీకు ఏదైనా ఒక ఆన్సర్ అన్నది మీకు మైండ్లో స్ట్రైక్ అయితే కమెంట్లో చెప్పండి. AI won't remove interviews. It will increase expectations. ఓకే, మీకు ఇప్పుడు ఈ AI వల్ల సర్వైవల్ బ్లూ ప్రింట్ అనేది మీకు ఇస్తాను చూడండి. సర్వైవల్ బ్లూ ప్రింట్. AI proof strategy. మనం ఇప్పుడు ఒక రియల్ లైఫ్ స్టూడెంట్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయని మనం డిస్కస్ చేద్దాం. వన్ స్టూడెంట్ తీసుకుంటే మీకు ఇక్కడ టైప్ చేసి చెప్తాను. 1 hour కోడింగ్, నెక్స్ట్ వచ్చేసి 30 minutes AI ఎక్స్పెరిమెంటేషన్. నెక్స్ట్ వీకెండ్ మినీ ప్రాజెక్ట్. మీకు ఈ రొటీన్ అనేది ఫాలో అవడం వల్ల మీకు ఏంటంటే విత్ ఇన్ 1 yearలో కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అవుతుంది. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, థింక్ చేయండి ఆ క్వశ్చన్ కోసం. ఇఫ్ యు ఆర్ సేమ్ వెర్షన్ in 2027, what happens? మీరు ఏదైనా ఒక ఆన్సర్ అనేది మీకు స్ట్రైక్ అయితే ఖచ్చితంగా కమెంట్లో కమెంట్ చేయండి. స్టాగ్నేషన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఆటోమేషన్. ఓకే, ఈ పాయింట్ అన్నది మీరు మైండ్లో పెట్టుకోండి. ఫ్యూచర్ ప్రిడిక్షన్స్. మీకు ఇప్పుడు స్కిల్ పోలరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న క్విజ్ లాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతాను. బై 2030 ఆప్షన్ 1 సాఫ్ట్వేర్ జాబ్స్, decrease. Option 2 software jobs
evolve. Option 3, only AI engineers survive. Okay. By 2030 సాఫ్ట్వేర్ జాబ్స్ డిక్రీజ్ అవుతాయా, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవాల్వ్ అవుతాయా, ఓన్లీ ఏఐ ఇంజనీర్స్ మాత్రమే సర్వైవ్ అవుతారా? మీకు ఆన్సర్ ఏది అనిపిస్తే దాన్ని ఒకసారి మాకు కమెంట్లో మీరు అందరూ కమెంట్ చేయండి. మీకు ఆన్సర్ ఏది కరెక్ట్ అనిపిస్తే టైప్ చేయండి, కమెంట్ చేయండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవాల్వ్, సెకండ్ ఆప్షన్. వై? మీకు మోటివేషనల్గా చెప్పాలి అంటే టెక్నాలజీ డస్ నాట్ ఎండ్ కెరీర్స్, ఇట్ రివార్డ్స్ అడాప్టబుల్ మైండ్స్. ఓకే. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫైనల్గా ఏఐ రిమూవ్స్ కంఫర్ట్ జోన్, నాట్ ఆపర్చునిటీస్. ఓకే. AI is not replacing freshers. AI is replacing laziness. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే కన్ఫామ్గా వచ్చే ఉంటుంది. సో యూ బికేమ్ ది పర్సన్ AI కెనాట్ కంప్లీట్ విత్. ఓకే. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే, మీకు ఈ కంటెంట్ కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్కిల్ టు ఇన్కమ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్కిల్ టు ఇన్కమ్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ topic. Bye. Thank you for watching this video. Thank you.